హలో దోస్తులు, మంచిగున్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు మన వీడియో లచ్చక్క కుటుంబం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు వీడియో చూస్తురు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయరి దోస్తులు. వీడియో నచ్చితే షేర్ చేయరి. వీడియో ఎట్లుందో కమెంట్ చేయరి. ఓ ఎమ్మనే, తెల్లారినట్టుంది కదా, అట్లనే వండి పాడైతే నేను. అమ్మో, లేచి దెబ్బ ఆకిలు నూకి సాన్పి అల్లాలే, అట్లనే వండి పాడైతే. పొద్దు ఒడిచి ఆడికి వచ్చినట్టుంది. చుట్టుపక్కల అందరూ ఆకిలు నూకి సాన్పియాలి, ముగ్గులు వేయచ్చు. ఇంట్లో కోడలు ఉన్నప్పుడు అదే లేచి ఆకిలు నూకు సాన్పియల్లు. ఇంట్లో మొత్తం వంట పని గింట పని అంతా అదే వేసు. నేను ఒక్క పని కూడా వేయకపోదును. ఇక అది ఏమంటే అవ్వగారింటికి పోయిందో పని మొత్తం నాకే అవుతుంది. నడుము లేసనే లేదమ్మా. ఎవరు పొద్దున్నే ఫోన్ చేస్తుర్రు? ఓ, లూసప్ కాల్ చేస్తున్నాడు. ఇంత పొద్దున్నే ఎందుకు? హలో లూసప్, గుడ్ మార్నింగ్. చెప్పు, ఏంటి పొద్దున్నే ఫోన్ చేస్తున్నావు? ఏం లేదు లిల్లీ, ఈరోజు బయటికి వెళ్దాం మనము. బయటికా? ఎక్కడికి వెళ్దాం లూసప్? నాకు కాలేజ్ ఉంది కదా. ఇవాళ కాలేజ్కి ఏం వెళ్ళొద్దు లిల్లీ, బయటికి వెళ్దాం. వస్తున్నప్పుడు డబ్బులు తీసుకురా, నా దగ్గర డబ్బులు లేవు. ఓకే లూసప్, వస్తాలే. సరే లిల్లీ, బాయ్. ఓకే బాయ్ లూసప్. ఎలాగో ఇవాళ కాలేజ్కి వెళ్ళను, బయటికే కదా వెళ్ళేది లూసప్ని కలవడానికి. ఇంకాసేపు పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి వెళ్తా. అబ్బా, ఆకిలు నూకి సాన్పైతే వేసొచ్చిన. ఇంకా అన్నం కూర వండాలే, మస్తు గిన్నెలు ఉన్నాయి, ఇల్లు నూకాలే. ఎప్పుడైతుందో ఏమో ఈ పని అంతా. ఈ లిల్లీ లేస్తే కాదా, ఇంకెంతసేపు వండుకుంటుందో, కాలేజీకి పోదా, ఏం తినిపోతుందో, లేచి ఇక కూరగాయలు కోసుడో గిన్నెలు నూకుడో చేస్తే కాదా. నేను పోయి మెల్లగా లేపుతా. పని ఒక్కొక్కటి చెప్తుంటేనే మెల్లగా చేస్తుంటారు, నేర్చుకుంటారు. ఇక మనకెందుకు అని చెప్పకపోతే వాళ్ళదేం పోయింది, ఎవ్వరు చేయరు. చేసి నా పటం ఆడుతుంది ఇడ. అగో, ఈ లిల్లీకి ఇంకా మేల్క రాలేనట్టుంది కదా, మంచిగా అన్నది నిద్రపోతుందిగా. లిల్లీ లిల్లీ. అత్త, ఏంటిదత్త గంత దగ్గరకు వచ్చి లిల్లీ లిల్లీ అంటున్నావు? భయపడ్డావా లిల్లీ? లేచినవా? లేవే. ఏంటిదత్త అప్పుడే లేవమంటున్నావు? ఏం చేయాలి? లేచి కొద్దిసేపు పడుకుంటా నేను. నీ పండుడు చల్లగుండా రాత్రి అనంగా వంటివి, పొద్దు పొడిచి ఆడికి వచ్చింది. ఇంకెంతసేపు అంటవే? పండి పక్కల నొస్తలేవు. ఇక లేవే లిల్లీ, తెల్లారింది. లేచి ఇక కూరగాయలు కోసుడు, గైన్లు నూకుడు ఎద్దు లేవే. ఒకదాన్ని ఎంతగానం చేయాలనే మస్తు పని ఉంది. అబ్బా నో అత్త, పొద్దున్నే ఆ పని అంటే నా వల్ల కాదత్త, నేను కొద్దిసేపు పడుకుంటా. ఏంది లిల్లీ ఏమో గట్లంటావు? కాలేజ్కి పోవాయే, కాలేజ్కి పోతే ఏం తినిపోతావే మరి? ఏమొద్దత్త, నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత క్యాంటీన్లో తింటాలే. నువ్వు మెల్లగా వండుకో, మెల్లగా పని చేసుకో. ఇవాళ ఒక్కరోజు అంటే క్యాంటీన్లో తింటావే లిల్లీ? రోజు క్యాంటీన్లో తింటే పైసలు ఎన్ని అవుతాయే మరి? కానీ లే అత్త, నా అకౌంట్లో డాడీ నెల డబ్బులు వేస్తాడు, నేను తింటాలే. వేస్తాడే లిల్లీ, వేస్తాడు. ఎందుకేడు? ఆడు పట్నం పోయి బగ్గ పైసలు సంపాదించి బగ్గ బలిచిపోయాడు. మస్తు పైసలైనాయి. ఇక మీకు ఏడేర్పడుతుండే. ఒక పూట బయటికి పోతే 10 రూపాయలు పెట్టి చాయ్ తాగాలంటే పానం ఒప్పది. మీకేమో బగ్గ పైసలుండి రోజు క్యాంటీన్లో తింటావు. క్యాంటీన్లో కాదే లిల్లీ, నువ్వు పట్నముల్లో ఉన్నప్పుడు మీ అమ్మ నీకు ఏం పని చెప్పదా? ఏ పని నేర్పియలేదా? మా ఇంట్లో ఒక కుక్ ఉంది, 2 పని వాళ్ళు రత్త, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మమ్మీ చెయ్యదు, నాకేం చెప్తుంది ఇంకా? ఏందే లిల్లీ, కుక్క ఉన్నది. కుక్క ఉంటే ఏందే? కుక్క అందరు పెంచుకుంటారు. ఇవాళ రేపు ఊళ్ళల్లో కూడా పెంచుకుంటారు. ఇంకా కుక్క ఏం చేసి పడవుతుంది? ఇల్లు నూకుతుందా, గిన్నెలు తోముతుందా? అత్త, కుక్క కాదత్త, కుక్క కాదు, కుక్క అంటే వంట మనిషి ఉంది మా ఇంట్లో అని చెప్తున్నా. ఏందత్త పొద్దున్నే పోలీస్ ఎంక్వైరీకి వచ్చినట్టు నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావు క్వశ్చన్తోని? కొద్దిసేపు పడుకొని అత్త ప్లీజ్, నువ్వు వెళ్ళు. ఈ లిల్లీ చల్లగుండా. లిల్లీ ఇది ఇల్లు నూకదట, కూరగాయలు పోయేదట. మరి ఇంకేం చేస్తుండొచ్చు ఇది? ఇప్పుడంటే ఒకతే ఉంది, తింటుంది, పంటుంది. రేపు పెళ్ళైనాక 2 పిల్లలు పుడతారు. అప్పుడు ఎట్లా చేసుకుంటుండొచ్చో మరి? నా తమ్ముని దగ్గర పైసలు లేకనా ఇప్పుడు లిల్లోళ్ళు ఇంట్లోనే 3 పని మనుషులు ఉర్రట. ఇక బిడ్డ పెళ్లి చేసినాక నా తమ్ముడు బిడ్డ ఇంట్లో 6 పని మనుషులను పెడతాడేమో మరి. పైసలు ఇస్తే తినిపించి మూతి కూడా గడిగిపోతట్టుర్రు. ఇప్పుడు అంతా పైసతోని పని, పైస ఉంటేనే అన్ని.
బిడ్డని చూస్తుంటే మనసంతా బాధ అనిపిస్తుంది. నా బిడ్డే అల్లుని నిడిచిపెట్టి ఏ పండుగ కూడా రాకనే పోవు. ఆయన తోలి ఎడితే అమ్మ ఏడైతేంది నిమ్మలంగా ఉంటే చాలు అని అంటే మేము కూడా నిమ్మలం చేసుకొని ఉంటిమి. అసొంటిది బిడ్డొచ్చి నెల అయిపోతుంది, అల్లుడు వస్తలేడు, ఫోన్ మాట్లాడతలేడు. ఏం లేదమ్మా, ఇంట్లో యాస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే వచ్చి కూర్చున్నా. బిడ్డ నీతోని ఒక ముచ్చట మాట్లాడాలి బిడ్డ. చెప్పమ్మా ఏందో. బిడ్డ మనం ఒకసారి మీ అత్తగారింటికి పోదాం బిడ్డ. పోయి అసలు అల్లునికి ఏమైంది, ఎందుకు దించిపోయిండు, ఎందుకు వస్తలేడో అడుగుదాం బిడ్డ. గీ ముచ్చటనేనా అమ్మా నాతో నేను మాట్లాడాలన్నది? ఒకవేళ నువ్వు ఇదే ముచ్చట గురించి నాతోని మాట్లాడాలనుకుంటే ఈ ముచ్చట ఇక్కడితోనే ఆపేయమ్మా. ఏంది బిడ్డ ఏమో గట్లన పడితివి? ఆయన ఆడ నువ్వు ఈడ ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటారు బిడ్డ? మనం పోయి మాట్లాడితేనే ఏదో ఒకటి తెగుతుంది కదా బిడ్డ. ఇట్లా ఎన్ని రోజులు చూసుకుంటున్నాము మరి? ఎన్ని రోజులు కాదమ్మా, ఎన్ని నెలలు సంవత్సరాలైనా ఆయన గురించి నేను ఎదురు చూస్తూనే ఉంటా. ఆయన ఎప్పుడైతే వచ్చి తోలుకపోతాడో అప్పుడే నేను మా అత్తగారింటికి పోతమ్మా. అప్పటి వరకు పోను, ఎందుకంటే నా అంతలా నేనేం రాలేదు కదమ్మా. ఆయన దించిపోయిండు, ఆయనంతలో ఆయన్నే తోలుకొచ్చి ఈడ దించిపోయిండు. వారం రోజులుండు, వారం అయినాక వస్తా అన్న మనిషి వారం రోజులు కాదు నెల గడిచినా వస్తలేడంటే ఏందమ్మా దాని అర్థము? ఆయనకి నేనంటే ఏమి ఇష్టం లేనట్టుంది. ఆ అక్క చెప్పినట్టుగా నా భర్త రెండో పెళ్లికి నిర్ణయం తీసుకున్నట్టుండమ్మా, అందుకే వస్తలేడు. ఇష్టం లేని చోట పోయి ఎందుకమ్మా ఉండు? కాదు బిడ్డ, నీకు పెళ్ళి పిల్లగాన్ని మేము చూసి చుట్టుపక్కలలో నడుచుకొని మంచి చెడ్డలు అరుచుకొని చేసిన పెళ్ళి కాదు బిడ్డ. నీ అంతలో నువ్వే చూసుకున్నావు కాబట్టి అల్లుని గురించి మాకన్నా నీకే ఎక్కువ తెలుసు బిడ్డ. అల్లుడు మంచిగానే ఉంటుండే పెళ్ళైనప్పటి నుంచి, ఇప్పుడే గిట్లా చేస్తుండంటే ఎందుకో ఏమో బిడ్డ. మనం ఒకసారి పోతే తెలుస్తుంది కదా. నేను ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాబట్టే వద్దంటున్నమ్మా. నన్ను పెళ్ళైనప్పటి నుంచి మంచిగానే చూసుకుంటూ మేమిద్దరం మంచిగానే ఉన్నాము. కానీ ఇప్పుడు పిల్లలు ఉడతలేరని ఒకే ఒక కారణం చేత ప్లాన్ వేసుకొని నన్ను ఇక్కడ దించిపోయి కావాలనే నన్ను దూరం పెడుతుండు, అవాయిడ్ చేస్తుండు. అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడతారు, ఏమని చెప్తారమ్మా? వద్దు, ఆయన కావాలనే ఇట్లా చెయ్యాలనే నన్ను ఇక్కడ దించిపోయిండు. నాకు తెలియదమ్మా, మనసులో ఇంత కుట్ర పెట్టుకుండు నా మీద అని ఆయన. నువ్వు అల్లుడు వస్తాడని ఎన్ని రోజులు ఎదురు చూస్తావు బిడ్డ ఆయన గురించి మరి? చెప్పిన కదమ్మా, ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తా ఆయన గురించి. కాదు బిడ్డ, ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఆడపిల్ల అత్తగారింటి కాడ ఉంటేనే అందము. ఏ పండుగకో పబ్బానికో వచ్చి 2 రోజులు ఉండిపోవాలి, కానీ వచ్చి ఇంటి మీద ఇట్లనే ఉంటే ఎట్లా బిడ్డ? విలువ తక్కువ కదా. సరే అమ్మా, మీకు అంత విలువ తక్కువ అనిపిస్తే నేను ఇంట్లోకి వెళ్ళిపోయి నన్నుంటా. ఏంది బిడ్డ ఏమో గట్ల అంటున్నావు? ఇంట్లోకి వెళ్ళిపోయి బయట ఉంటా అంటున్నావు, ఏడుంటావు? ఏంది బిడ్డ? ఏందమ్మా, అసలు ఆడపిల్లగా పుట్టడమే తప్ప అత్తగారింట్లో అన్ని మంచిగా ఉంటేనే ఉంచుకుంటారు. అత్తగారింట్లో ఏమైనా తక్కువైందనుకో తోలిపోతారు అమ్మగారింటి కాడ. అమ్మగారింట్లో నన్ను ఉందామంటే అమ్మగారేమో ఇంటి మీద ఉంటుంది, ఇంటికి బరువు అవుతుంది ఆడపిల్ల అంటారు. మరి ఆడపిల్ల ఏడుంటది? ఏందమ్మా? అయ్యో ఏంది బిడ్డ ఏమో గంత మాట అనబడితివి? నీకు మేము లేమా బిడ్డ? మేము ఉన్నన్ని రోజులు మా దగ్గరనే ఉందుతీ బిడ్డ. నువ్వు గట్ల అనకు, నా మనసు కాలిపోతుంది బిడ్డ. నువ్వు మాకు బరువా? మేము చచ్చేదాకా చూస్తాం తీ బిడ్డ, పోకపోతే పోకపోదుతీ. ఏడవకు బిడ్డ, ఏడవకు. నిన్ను కన్నాం కానీ నీ తలరాత కన్నా మా బిడ్డ. నీ రాత ఇట్లా రాసిండో దేవుడు, ఎట్లా రాసింటే అట్లా అయితేనే ఉంటుంది బిడ్డ. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నా, నన్ను తోలిపోయింది నా భర్తనే. మళ్ళా ఆయనంతలో ఆయన వచ్చి నన్ను తోలుకుపోయేంత వరకు నేను మా అత్తగారింటికి పోను, మా అత్తగారి గడపలా అడుగు పెట్టనమ్మా. ఇది ఎన్ని రోజులు కానీ ఎన్ని సంవత్సరాలు కానీ నేను ఇక్కడనే ఉంటామ్మా. నన్ను పొమ్మనొద్దమ్మా మీరు. సరే తీ బిడ్డ, నువ్వు ఏడవకు. ఈ ముచ్చట ఇంకోసారి నీ దగ్గర తీయతీ బిడ్డ. నిన్ను వమ్మనము, మేమెందుకు వమ్మంటాం బిడ్డ? కనలేదా? కానీ 20 ఏళ్ళ బిడ్డని చేయొచ్చు, కానీ ఇక మా అంటే 4 ఏళ్ళ ఉన్నవేమో. సాదుకునుడు కష్టమా బిడ్డ? మాతో పాటే ఒక బుక్క తిని ఉందు తీ బిడ్డ. నిన్ను వమ్మనము, నువ్వు ఏడవకు బిడ్డ. ఊకో బిడ్డ, ఊకో, ఏడవకు. అమ్మా, నేను చివరిసారిగా చెప్తున్నా నీకు, ఈ విషయం గురించి ఇంకోసారి నా దగ్గర మాట్లాడినా లేకపోతే మా అత్తగారింటికి ఈ విషయం గురించి మాట్లాడడానికి మీరు పోయినా నేను ఇంట్లో ఉండనమ్మా. ఇంట్లోకించి ఎటన్నా వెళ్ళిపోతా మీకు చెప్పకుండా. అదేంటి నన్ను రమ్మన్నాడు లూసప్ ఇంకా రాలేదేంది?
లూసప్ చాలా బిజినెస్ ఉన్నాయి, మాకు బిజినెస్ చూసుకుంటాను అంటాడు. ఎప్పుడు బయటికి వచ్చినా నన్నే డబ్బు తీసుకురమ్మంటాడు. ఎందుకు? మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు, నేను కూడా బిజినెసే చూసుకుంటున్నా అంటాడు. అలాంటప్పుడు డబ్బులు ఉండాలి కదా, ఎప్పుడు బయటికి వచ్చినా నన్నే ఎందుకు తెమ్మంటాడు లూసప్? అదిగో లూసప్ వస్తున్నాడు కదా. హాయ్ లిల్లీ, ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? వెయిట్ చేయించానా చాలాసేపు? అదేం లేదు లూసప్, కొద్దిసేపే అవుతుంది వచ్చి. ఏమైంది, లేట్ అయింది? వచ్చే దారిలో ట్రాఫిక్ ఉంది లిల్లీ, అందుకే లేట్ అయింది. చెప్పు లూసఫ్, ఎందుకు రమ్మన్నావు నన్ను? ఎక్కడికో బయటికి వెళ్దామన్నావు కదా, ఎక్కడికి వెళ్దాం? ఏం లేదు లిల్లీ, ఊరికే చెప్పాను, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చిన. ఆహా, అవునా? లిల్లీ, నేను నిన్నొకటి అడగాలి, ఏమనుకో కదా? అదేంటి లూసఫ్ అట్లా అంటున్నావు? ఏందో చెప్పు, నేనెందుకు అనుకుంటా, ఏమనుకోను. లిల్లీ, నాకు ఒక 50,000 కావాలి లిల్లీ, అర్జెంటుగా అవసరం ఉంది. 50,000 కావాలా? ఎందుకు లూసఫ్? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదంట లిల్లీ, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. వాడు సడన్ గా ఫోన్ చేసి అడిగిండు, అందుకే. అయ్యో అవునా లూసఫ్, మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదా? సర్లే, నా దగ్గర ఉంది, నేను ఫోన్పే చేస్తాలే డబ్బులు. థ్యాంక్ యూ లిల్లీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు లిల్లీ, నువ్వు చాలా మంచిదానివి. లిల్లీ, రెస్టారెంట్కి వెళ్దామా? ఏమైనా తింటావా? ఇప్పుడు ఏమొద్దులే లూసఫ్, మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది అన్నావు కదా, నేను అమౌంట్ పంపిస్తా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మీ ఫ్రెండ్కి ఇవ్వులే. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు బయటికి వెళ్దాంలే. ఓకే లిల్లీ, మరి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, లేదంటే నేను డ్రాప్ చేయాలా నిన్ను ఇంటి దగ్గర? వద్దు లూసఫ్, నేను వెళ్తాలే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, సరేనా? ఓకే లిల్లీ, బాయ్. అదేంటి, లూసఫ్ వాళ్ళ డాడీకి చాలా బిజినెస్ ఉన్నాయి, డాడీకి ఒక్కరికి చూసుకోవడం అవ్వట్లేదు, నేను కూడా డాడీకి హెల్ప్ చేస్తున్నా అని చెప్పాడు. మరి ఎప్పుడు చూడు డబ్బులు అవసరం ఉంటే నన్నే తిమ్మంటాడు, నన్నే అడుగుతాడు. ఎందుకు? ఇప్పుడంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పాడు కదా, ఇంకా నెక్స్ట్ టైం కలిసినప్పుడు లూసఫ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అదేంటే ఈ లూసప్ డబ్బు తెస్తా అని వెళ్ళిండు, ఇంకా వస్తలేడు. ఒకసారి కాల్ చేద్దామా లూసప్కి? ఇంకా కొద్దిసేపు చూసి కాల్ చేద్దాము. పార్టీకి టైం అవుతుంది, తొందరగా వస్తాను వెళ్ళిండు, ఇంకా రావట్లేదు. అసలు లూసప్ ఎక్కడికి వెళ్ళిండు? డబ్బు ఎక్కడ తెస్తా అన్నాడు? ఇంకెక్కడికి వెళ్తాడే, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా లిల్లీ, ఎడ్డి గర్ల్ ఫ్రెండ్. ఆ ఎడ్డి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళిండు. వీడికి ఏ అవసరం ఉన్నా డబ్బు లిల్లీయే ఇస్తుందంట. అయితే మనోడు మంచి డబ్బున్న అమ్మాయినే పట్టిందన్నట్టు, ఏ అవసరం ఉన్నా అయితే ఆమెనే ఇస్తుందా? అవునే, ఆ టింగరి లిల్లీ ఉన్నంత కాలం లూసప్కి మనకి ఏ లోటు లేదులే డబ్బుకి. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా లూసప్ వెళ్ళి లిల్లీ దగ్గర ఏదో ఒక అబద్ధం చెప్తుండు. అది టింగర్ది నమ్ముతుంది, డబ్బులు ఇస్తుంది. మన పార్టీలకు పబ్బులకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చులే. లిల్లీ చాలా మంచిగా దొరికింది మనకు. డబ్బుల కోసం లూసప్ లిల్లీని ప్రేమిస్తున్నట్టు నటిస్తుండు, లిల్లీని మోసం చేస్తుండు. ఎట్లా మరి ఆమెకు తెలిస్తే? తెలిస్తే తెలియని మనకేంది, మోసం చేసే వాళ్ళది తప్పు కాదు, మోసం వేయటోళ్ళదే తప్పు. అదో ఎడ్డిది ఉంది, తెలుసుకోవాలి కదా ఎవరు మంచోళ్ళు ఎవరు కాదో. మనం ఏం చేస్తాం, దాని ఎడ్డితనానికి మనకు డబ్బు వస్తుంది, లాస్ట్కి అది బలవుతుంది. ఏంటి లూసప్ ఇంత లేట్ అయింది, పార్టీకి టైం అవుతుంది. ఏంది లేట్ అయిందా? నేను పోయిందేమన్నా ఏటీఎం కా డబ్బులు డ్రా చేసుకొని రానీకి? లిల్లీ డబ్బులు ఇస్తుందో ఏదో అనుకున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పిన. ఇంకా ఎడ్డి లిల్లీ నమ్మింది, 50,000 ఫోన్ పే చేసింది. పార్టీకి పోదాం ఇక. చలో చలో పార్టీకి చలో. అవును లూసప్, లిల్లీ అంత డబ్బున్న అమ్మాయి కదా, మళ్ళా చాలా అందంగా ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వచ్చు కదా. పెళ్లి చేసుకుంటే ఒకటే అమ్మాయి ఒకటే ముఖము, ఇట్లయితే రోజుకో అమ్మాయితో తిరగొచ్చు, పార్టీలు పబ్బులు ఎంజాయ్ చేయొచ్చు. లిల్లీని కూడా పెళ్లి చేసుకుంటా. నా గురించి తెలియనంత వరకు మంచిగానే ఉంటా, నా గురించి తెలిసిన రోజు లిల్లీని చంపేస్తా. ఆ ఆస్తికి వారసుని నేనే అయితా, ఎందుకంటే లిల్లీ వాళ్ళ డాడీకి ఒకతే బిడ్డే. గుడ్ లూసప్, గుడ్, వెరీ గుడ్ డిసిషన్. రాయే పోదాము. ఎడ్డి ముఖం వేసుకొని వెనకాల నిలబడ్డమేంది, నడు పార్టీకి టైం అవుతుంది. అబ్బా, ఈ రోజు నా వర్క్ తొందరగా కంప్లీట్ అయింది, ఇంటికి వెళ్తా. చాలా హెడేక్గా ఉంది. అబ్బా చాలా వేడిగా ఉంది, ఎండ కూడా బాగా కొడుతుంది.
డాడీ అప్పుడే చెప్పిండు నాకు ఒక స్కూటీ తీసుకో అని. అక్కడ బయటికి వెళ్తే యూజ్ అవుతుంది అని చెప్తే నేనే వద్దులే డాడీ అన్న, తీసుకున్నా అయిపోతుండే. లిల్లీ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నట్టుంది. బావా లిల్లీ బస్ స్టాప్లో ఉన్నావు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు బావా, వెళ్ళేసే వస్తున్నా. ఇంటికి వెళ్ళాలి, ఎండ కొడుతుంది కదా అని ఇక్కడే నిల్చున్నా. కాలేజ్కి పోయి వస్తున్నావా లిల్లీ? కాలేజ్కి ఏం వెళ్ళలే బావా, ఫ్రెండ్ని కలిసేసి వస్తున్నా. లిల్లీ నాతో ఇప్పటికీ చాలాసార్లు అన్నది ఫ్రెండ్ని కలిసేసి వస్తున్నా అని. ఇక్కడ లిల్లీకి ఎవరు ఫ్రెండ్స్? లిల్లీ కాలేజ్లో జాయిన్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, కాలేజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారులే. సరే లిల్లీ, నేను కూడా ఇంటికే వెళ్తున్నా, పోదాంపా. ఓకే బావా, వెళ్దాం పదా. బావా ఈరోజు నీ ఆఫీస్ తొందరగానే అయిపోయినట్టుంది. వర్క్ కంప్లీట్ అయింది, వచ్చేసిన లిల్లీ. చూసిరుగా దోస్తులు వీడియో ఎట్లుంది? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు, వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కమెంట్ పెట్టుర్రి. ఫ్రెండ్స్ చూస్తురు కానీ వీడియోని లైక్ చేస్తలేరు, లైక్ చేయరు ఫ్రెండ్స్. ఇట్లనే మంచిగా సపోర్ట్ చేసిరనుకో మంచి కంటెంట్తో నెక్స్ట్ పార్ట్లో మేము ముందుంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీవీ క్రియేషన్ 2.0 ఛానల్.